లూకాసు వార్త 18వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ ఇంగ్లీష్ లో చూద్దాం. విల్ హీ నాట్ అవెంజ్ దెమ్ స్పీడిలీ? అవెంజ్ ఓకే అంటే జవాబు, వేగముగా జవాబు అనండి. ఒక్కొక్కసారి నీ ఆలస్యానికి ఆయన చాలా ఫాస్ట్గా బ్లెస్ చేస్తాడంట. ఒకవేళ జవాబిస్తే త్వరగా ఇచ్చేసాడు అనుకో, ఎవరికైనా ప్రేయర్ వెంటనే జరిగిపోయింది అనుకో, నువ్వు బాధపడాలి. లేట్ అవుతుందనుకో, నువ్వు అసూయపడాలి. ఎందుకంటే జవాబు చాలా గొప్ప ఆశీర్వాదకరంగా వస్తుంది. ఆ జవాబు ఒకవేళ నీ జీవితంలో ఏ పరిస్థితుల్లో అయినా ఆలస్యం జరుగుతుందా, దాని జవాబు కూడా అలాగే వస్తుంది. అబ్రహాము జీవితంలో ఆలస్యం చేశాడు. ఎందుకు ఆలస్యం చేశాడు? ఎంతోమందికి ఇచ్చాను నేను పిల్లల్ని త్వరగా, కానీ నీ నుంచి వచ్చే కొడుకు ద్వారా ఎవరు వస్తారో తెలుసా? అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసయ్య గనక ఐ హ్యావ్ టు వర్క్ విత్ అబ్రహాం. సో నీకేమీ లేకుండా సడన్గా కొడుకు పుట్టేశాడా? లైట్ తీసుకో. ఇద్దరు పుట్టేశారా? చాలా లైట్ తీసుకో. పెన్నున్నాలాగా 10 మంది పుట్టేశారా? లైట్ తీసుకో. గంపలు పుట్టేస్తున్నారు. బ్యాడ్ న్యూస్ పంపిస్తుంది. ఇదిగో నీకు కాజాలు పంపుతా ఈసారి, ఎందుకంటే నాకు కూతురు పుట్టింది. ఇదిగో నేను ఈసారి నీకు సున్నుండలు పంపిస్తా. ఈమె ఎడుతా కూసుంది. దేవుడి దగ్గరికి వెళ్ళి ఇంక అందం, నేను ఎందుకు నా మొగుడి మీద అనవసరమైన భారం పెడుతున్నాను అని చెప్పేసి వెళ్ళి దేవుడి దగ్గర నువ్వే ఏదన్నా చెయ్యి అని దొర్లి అక్కడ వెరైటీగా చేస్తూ ఉంటుంది. సో హీ వాస్ థింకింగ్ దట్ ఏంది అని అప్పుడు అంటుంది, నాయనా నేను మందు కొట్టలేదు, భారం మొత్తం వేసేస్తున్నాను. సరే దేవుడు కొడుకుని వేస్తాడు. ఒకళ్ళనే ఒకళ్ళు ఇచ్చాడు. సమూయేలు మొత్తం దేశానికి అధిపతి, ప్రవక్త. ఆమెకు 10 ఏళ్ళు ఆలస్యమైంది. ఎవరికైనా నీ దేవుడు ఇలాంటి వాడని తెలిసిన వాడు విడవక ప్రార్థిస్తారంట. సో ఇప్పుడు ఎవరికైనా 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఆలస్యం అవుతుందా, ఇంకా ప్రార్థిస్తున్నావా, నీ జవాబు లోకానికే అసూయగా ఉండేటట్టు వస్తుంది. యువర్ ఆన్సర్ ఇస్ డేంజరస్. పక్కనతో చెప్పండి, ఇఫ్ యువర్ డిలే ఇస్ డేంజరస్ యువర్ ఆన్సర్ విల్ బీ డేంజరస్ అని. పక్కనతో తెలుగులో చెప్పండి, ఒకవేళ నీ ప్రార్థనకు బాగా ఆలస్యం జరుగుతుందా, జవాబు గొప్ప ఆశీర్వాదంతో వస్తుంది అని చెప్పండి. అందరూ అబ్రహాం అంటాడే, నీకు పుట్టలేదా సారా? చీసీ పుట్టలేదు, అందరికి పుట్టేశారు. దేవుడు అంటే ఎందుకు పుట్టలేదు? 10 ఆలస్యం చేశాడు. ఎందుకంటే అబ్రహాము ద్వారా వచ్చిన ఇస్సాకుతో ఎవరు వస్తారంట? యేసు ప్రభు, జీసస్ ఆఫ్ నాజరత్, ద కింగ్ ఆఫ్ కింగ్స్, ద గాడ్ ఆఫ్ గాడ్స్ ఈస్ గోయింగ్ టు పిక్ అప్ ద ఫిజికల్ సీడ్. Even though he is born of the Holy Ghost by Virgin Mary, he picked up the physical seed of Abraham. మీరు చూస్తే మత్తయి సువార్తలో నోవా పేరు ఉండదు, నోవా నుంచి వచ్చాడని ఉండదు, హానోకు నుంచి ఉండదు, ఆదాము నుంచి ఉండదు, సేతు నుంచి ఉండదు. ఎవరి నుంచి ఉంటుంది? గొప్ప జవాబుకే నీ జీవితంలో ఆలస్యం జరుగుతున్నాయి. ఇలాగ ఈ జ్ఞానము తెలిసి ఇంకా నీవు దేవునికి మొరపెడుతున్నావా, దాన్ని ఏమంటారు? విశ్వాసము. ఎంతమంది మళ్ళీ ప్రార్థించడం మొదలు పెడతారు దీని తర్వాత? ఈ రోజు నుంచి నీ ప్రార్థన జీవితం పూర్తిగా మారిపోనుగాక. Somebody is getting blessed today. 7 చూద్దాం. లెట్స్ గో టు 7. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు. వై గాడ్, వై నీడ్ టు ప్రే? నువ్వెందుకు ప్రార్థించాలంటే, నువ్వు ఆయన ఎన్నుకోలేదంట, ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడంట. ఆయన నిన్ను ఏర్పరచుకొని నువ్వు ప్రార్థన చేయని ఇస్తానని కమిట్మెంట్ ఎవరిచ్చారు? ఆయన. బికాజ్ హీ కాల్డ్ యూ అండ్ హీ కమిటెడ్ యూ. సో యూ నీడ్ టు ప్రే. నువ్వు పిలువు, రక్షింపబడు. ఇదిగో ఇలాగ నేను నీ దేవుడిని అని నీకు దర్శనమిచ్చి నిన్ను ఎన్నుకొని నిన్ను ఏర్పరచుకొని నిన్ను ప్రార్థించమంటున్నాడు. కాబట్టి నీ ప్రార్థనకి జవాబు షూర్. అందుకే నువ్వు విశ్వాసముతో ప్రార్థన చేయాలి. అందరూ చెప్పండి, నేను యేసయ్యని ఏర్పరచుకోలేదు, నేను నా దేవుడిని ఎన్నుకోలేదు, నా దేవుడే నన్ను ఎన్నుకున్నాడు. జీసస్ చోజ్ మీ, ఓన్ ఎలెక్ట్. ఇంకొకటి, ఆయన ఎందుకు మనల్ని మన ప్రార్థన ఆలకిస్తాడు అంటే ఓన్ ఎలెక్ట్. ఇక్కడ ఓన్ అంటే వీఆర్ పార్ట్ ఆఫ్ గాడ్స్ ఫ్యామిలీ. కుటుంబము అనండి. ఆయన కుటుంబములో మనల్ని ఆయన చేర్చుకున్నాడు గనక మన ప్రార్థన ఆలకిస్తాడు గనక మనము ప్రార్థించడానికి బద్దులమై ఉన్నాం. ఈ విషయాలన్నీ తెలిసిన వాళ్ళే ప్రార్థన ఆపకుండా చేస్తారు, వారికి జవాబులు వస్తాయి, ఇంకా ప్రార్థిస్తూ ఉంటారు. ఇలాగ ఎప్పుడైతే సంఘము హెచ్చింపబడతాదో అప్పుడు దేవుడు అంటాడు, నేను విశ్వాసాన్ని కనుగొన్నాను. లేదా భూమి మీదకి వచ్చి ఏం దొరుకుతుంది ఆయనకి? వాట్ విల్ జీసస్, హూ ఇస్ జీసస్, హూ ఇస్ హీ? వర్డ్ వల్ల ఏమొస్తుంది? ఫెయిత్. సో ఆయన ఏమి ఎత్తుకుంటాడు భూమి మీద? ఫెయిత్. ఇఫ్ దెర్ ఈస్ నో ఫెయిత్ ఫర్ బ్రైడ్, హూ ఆర్ యూ? హౌ కెన్ ఐడెంటిఫై ద బ్రైడ్? ఆయన వధువుని ఎలా గుర్తుపడతాడు? వధువుకి ఏముంటుంది? వరుడు ఎవరు? వాక్యం. వాక్యం అంటే వధువుకి ఏమొస్తుంది? సో వధువుని చేసుకోవాలంటే క్వాలిఫికేషన్ ఏంటి? నో ఫెయిత్, ద బ్రైడ్ ఈజ్ నాట్ రెడీ. పక్కనలో చెప్పండి, త్వరగా రావాలంటే విశ్వాసంలో బాగా ఎదుగు అని చెప్పండి. విశ్వాస ఫలాలు చూపించు అనండి.
షో ద ఫ్రూట్స్ ఆఫ్ ఫెయిత్. సో ద వర్డ్ ఈస్ లుకింగ్ ఫర్ ఫెయిత్. నా వధువు వాక్యాన్ని నీ ఫలిస్తుందా, బహుగా ఫలిస్తుందా? సో ఈస్ లుకింగ్ ఫర్ ఫెయిత్ ఈస్ ద క్వాలిఫికేషన్ ఆఫ్ ద బ్రైడ్. ఎవరైతే పరిస్థితులు ఎలాగున్నా సరే దేవుడిని విడిచిపెట్టకుండా వెనకడగా ప్రార్థిస్తున్నారో చూడండి, హెబ్రీయులు 11:6. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యము. ఆ. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. హీ ఈజ్ ఎ రివార్డర్. ఆయన విశ్వాసముతో ఎదుకో వాడికి ఏమిస్తాడంట? ఫలము అనండి. సో ఫలాలు నువ్వు పొందుకొని 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 లోకం చూసి, ఓహో యేసు ప్రభువుని వెతికితే ఇన్ని ఫలాలు వస్తాయా అని లోకం ఆశ్చర్యపోతున్నప్పుడు, నోటి మీద వేలేసుకుంటున్నప్పుడు, సంఘం ముందు తలొగ్గినప్పుడు దేవుడు అంటాడు, ఇదిగో నా వధువు విశ్వాస ఫలంతో ఫలిస్తుంది, నాకు విశ్వాసం దొరికింది అని వధువుని వివాహం ఆడడానికి వరుడు వస్తాడు. పక్కనతో చెప్పండి, ద వర్డ్ ఈస్ లుకింగ్ ఫర్ ద ఫెయిత్. టాక్ టు యువర్ నైబర్ అండ్ సే ద గాడ్ ఈస్ నాట్ గోయింగ్ టు కమ్ ఫర్ ఎ క్రాక్ బ్రైడ్ అనండి. సో యూ నీడ్ టు హ్యావ్ ఎ రైట్ మైండెడ్ బ్రైడ్. అవునా కదా? దేవుడు విశ్వాసానికి బహుమానము ఇచ్చువాడు. ఎవరైతే ఈ రోజు ఇంకా ఈ వాక్యం విని ఇంకా ఆశ పెట్టుకున్నారో మీకు బహుమానము తప్పకిస్తాడు దేవుడు. గాడ్ ఈస్ ఎ ష్యూర్ రివార్డర్ ఆఫ్ యువర్ ఫెయిత్. టాపిక్ ఈస్ టు నో గాడ్ డీప్లీ. ఓకే, గాడ్ ఈస్ అ గుడ్ గాడ్. లూకా 18లో చూద్దాం. 18 లూకా 18 చదువమ్మా. ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలనని ఆయనను అడుగగా. అండర్లైన్ చేసుకోండి, సద్బోధకుడా అనేది అండర్లైన్ చేసుకోండి. దిస్ ఈజ్ గుడ్ వర్డ్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఈజ్ అ లిమిటెడ్ వర్డ్. ఓకే, లిమిటెడ్ వర్డ్. ఇక్కడ ఈ అధికారి బాగా ధనవంతుడు, దేవుని ఆజ్ఞలను పాటించేవాడు, దైవజనులను గౌరవించేవాడు, సంఘములో సహాయం చేసేవాడు. ఇతడు యేసు ప్రభు వారిని చూసి ఏమంటున్నాడు? సద్బోధకుడా. ఒక రకంగా కరెక్టే. మన తండ్రి బోధకుడు కూడా, మన తండ్రి ప్రవక్త కూడా, మన తండ్రి అద్భుతాలు చేయవాడు దేవుడు. ఆయన తల్లిగా నిన్ను ఆదరిస్తాడు, నీ ఆలన పాలన తండ్రిగా చూసుకుంటాడు. అయితే ఆయన ఇంకొక వ్యక్తి కూడా, సృష్టికర్త అనండి. హీఈస్ ఆల్సో ఎ క్రియేటర్, హీఈస్ ఆల్సో ఎ రివార్డర్. ఆయన బహుమానం ఇచ్చేవాడు. ఆయన గురించి లోతుగా తెలుసుకోకపోవడం వల్ల ఈ వ్యక్తి దెబ్బతిన్నాడు. ఈ వ్యక్తి ఏం చేస్తాడు? త్వరగా చదువు ఒకసారి, రీడ్ ఫాస్ట్. అందుకు యేసు, నేను సత్పురుషుడనని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు. అంటే ఇక్కడ ఆల్రెడీ క్లూ ఇచ్చాడు. ఏమని? నేను సత్పురుషుడిని కాదు, నేను ఎవరిని? ఐఎమ్ గాడ్ జీసస్. ఐఎమ్ గాడ్ జీసస్. సో జీసస్ ఈజ్ టెల్లింగ్ దిస్ మ్యాన్, నువ్వు సంఘంలోనే పెరిగావు, సంఘంలోనే ఉన్నావు, నువ్వు మంచిగా అన్ని జ్ఞానం పొందుకున్నావు, అన్ని ఆజ్ఞలు పాటిస్తున్నావు, అన్నీ బాగున్నాయి, కానీ యు ఆర్ లిమిటెడ్. నువ్వు నన్ను బోధకుడిగా చూస్తున్నావు. నేను ఎవరిని? ఐఎమ్ గాడ్. నేను దేవుడు ఒక్కడే. ఐఎమ్ గాడ్, అన్లిమిటెడ్, ఎల్ షదాయ్, ఆల్మైటీ, జైరే, ఐఎమ్ ఆల్ పవర్ఫుల్ గాడ్. ఓకే, అబ్రహాం ద్వారా ఐఎమ్ ఆల్మైటీ. నీ వయసు అయిపోతే ఏంటి? నిన్ను మళ్ళీ చిన్నపిల్లడిగా చేసేయగలను, వయసు ఉండేవాళ్ళకి చేసేయగలను. ఐ కెన్ డూ ఎనీథింగ్ విత్ యూ, ఐఎమ్ ఆల్మైటీ. అందుకతడు, బాల్యము నుండి వీటన్నింటినీ అనుసరించుచూనే ఉన్నాను నేను. రిమెంబర్ అండ్ ఈస్ గుడ్. ఓకే, రైట్. యేసు విని, నీకింకా ఒకటి కొదవగానున్నది, నీకు కలిగినవన్నీయు అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడింపమని అతనితో చెప్పెను. అనుకుంటాడు, ఏంది మాస్టర్ ఎలాగంటాడు? అన్నీ అమ్మేయమంటాడు, ఈయన వెంబడించమంటాడు, అడుగుతుంటాను నేనేమన్నా ఉందా శిష్యుల్లాగా, ఇదేంటిది ఎలాగంటాడినా అని చెప్పి ఏమంటాడు చూద్దాం, చదవండి. అతడు మిక్కిలి ధనవంతుడు గనక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా, యేసు అతని చూచి, ఆస్తిగల వారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము. నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభం అంట. ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని చెప్పెను. అంటే చదవండి. ఇది వినిన వారు, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా. అంటే ఏంటి? చాలా మంది ఇచ్చున్నారు. అమర్త్య, యోసేపు, అవునా కదా? యేసుప్రభు వారి శరీరాన్ని పీలాతు దగ్గర అడిగి అతన్ని తను తవ్వించుకున్నటువంటి గొయ్యిలో పెడతాడు. ఎవరు అతను? యేసుప్రభు యొక్క శిష్యుడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? నరకంలో ఉన్నాడు, పరలోకంలో ఉన్నాడు? అతను ఎక్కడుంటాడు? మరి ఇక్కడ ఏమన్నాడు? అతను నరకాన్ని పోవాలి కదా ఆ ముందు వాక్య ప్రకారం. అంటే ఒకటి తీసుకుంటే సరిపోదు కదా. చదవండి. ఇది విన్నవారు, అలాగైతే ఎవరు రక్షణ పొందగలరు అంటే శిష్యులు చాలామంది ఎంతమంది ఉన్నారు? దేర్ ఆర్ సమ్ రిచ్ పీపుల్. ఆయన మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పాను. ఒకవేళ నువ్వు ధనవంతుడైనా నువ్వు వచ్చి నన్ను వెంబడిస్తే, నాకు సమర్పించుకుంటే, సహాయం చేయి, నాకు సరెండర్ అయితే నిన్ను పరలోకానికి తీసుకెళ్తాను అంటున్నాడు దేవుడు. అబ్రహాం ఉన్నాడు.
అబ్రహాముని డబ్బు అడిగితే ఎవడా? డబ్బు కాదు కదా, కొడుకుని అడిగిన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు ఏమన్నాడు? నువ్వు కొడుకుని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావు కాబట్టి నీ కొడుకుని నక్షత్రాల్లాగా దేశముల్లా చేస్తానన్నాడు. అప్పుడు శిష్యులు ఒక మాట అంటారు, రైట్ చదవండి. పేతురు, ఇదిగో మేము మాకు కలిగినవి విడిచిపెట్టి నిన్ను వెంబడించితమనగా ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను నేను మరి మొత్తం వదిలేశాను కదా, సమస్తాన్ని అంటాడు. భూమి అంతా నాదే, భూమి అక్కమ్మ నా నోటితో నేను పలికాను, నా తండ్రి ఆజ్ఞ ఇచ్చాడు, నేను పలికా, మొత్తం చేసినోండి నేను. నువ్వు ఫుల్ ఫెయిల్ క్యాండిడేట్వి, కానీ ఎక్కడో నీకు ఒకటి ఉంది, దేవుడు చెప్పింది నమ్ముతావు. తర్వాత సంగతి తర్వాత, ముందు దేవుడు చెప్పింది అయితే నమ్ముతావు, తర్వాత ఆయన దగ్గరికి వస్తావు. ఇది ఒక మంచిది ఉందని పట్టుకున్నాను. అయితే పేదరు అంటాడు, నేను సమస్తాన్ని విడిచిపెట్టాను, నువ్వేటి విడిచిపెట్టేది అంటాడు. చదవండి. ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను భార్యనైనను అన్నదమ్ములనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడును ఇహమందు చాలా రెట్లును పరమందు నిత్య జీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. నువ్వు నీ భార్య పిల్లల్ని విడిచిపెట్టి నీ ఆస్తులను విడిచిపెడితే, నేను సపోజ్ నువ్వు ఒక 10 లక్షలు విడిచిపెట్టావు నా కొరకు, భార్య పిల్లల్ని కూడా విడిచిపెట్టేశావు. అయితే నేను ఆ 10 లక్షల్ని నేను 100 కోట్లు చేసి నీ భార్య పిల్లల్ని మళ్ళా నీకు తిరిగి ఇచ్చి 100 రెట్లు ఆశీర్వదిస్తాను అంటున్నాడు. అలాగే ఆశీర్వదించేవాడిని కానీ నువ్వేటి నాకు ఇచ్చేది అంటాడు. యోబు ఉన్నాడు, తూర్పు దేశంలో ఎంతటోడు? ధనవంతుడు. మరి అతను మొత్తం పోగొట్టుకొని దేవుని దగ్గర సరెండర్ అయినప్పుడు దేవుడు తిరిగి ఎన్ని రెట్లు ఇచ్చాడు అంటే, ఇహమందు అనేక రెట్లు పొందుకుంటారంటే ఇక్కడ చాలా రెట్లు అనండి. ఇప్పుడు యోబుకు 2 రెట్లు వచ్చి నరకాన్ని పోయాడా, పరలోకంకి వెళ్ళాడా? ఇప్పుడు చెప్పండి. ఒకప్పుడు యోబు ఓన్లీ ఏషియా ఖండంలో రిచ్, తర్వాత 2 రెట్లు అంటే ఎంత? అంటే యోబు ఇంకా ధనవంతుడు. ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు ఈ ధనవంతుడు కూడా ఒక గొప్ప అభిషేకంతో శిష్యుడిగా చేసి, అద్భుతాలు చేసేవాడిగా చేసి, అతని ద్వారా దేశాలను కాపాడి, రాజులతో సహవాసం చేసి, అతనితో పాటు 1,00,000 మందిని పరలోకానికి తీసుకెళ్ళి కృపించేసేవాడు. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు చెప్పండి, ధనవంతుడు వెళ్తారా, వెళ్ళరా పరలోకానికి? మీ పాత కాలపు కరుడు కట్టేసిన కొన్ని అవిశ్వాసాలు, కొన్ని వాక్యాలు పోవునుగాక. లూకాసు వార్త 19:13-27 ఇదంతా చదవవలసిన పని లేదు, కానీ ఇక్కడ ఆయన తలాంతులు ఇస్తాడు. 13 చదువుదాం. తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మినాలనిచ్చి నేను వచ్చు వరకు వ్యాపారము చేయుడని వారితో చెప్పెను. ఓకే, ఎవ్రీ సర్వెంట్ ఇస్ ఎ గుడ్ బిజినెస్ మ్యాన్, అండ్ ఎవ్రీ బిజినెస్ మ్యాన్ ఇస్ గుడ్ ఓన్లీ వెన్ హీ మేక్స్ ప్రాఫిట్. తన ప్రతి సేవకుడు అంట వ్యాపారవేత్త అంట. మరి ఆ వ్యాపారవేత్త, ప్రతి వ్యాపారవేత్త వ్యాపారం ఇందులోకి తీసుకురావాలా? లాభాల్లోకి తీసుకురావాలా. ఓకే, లాభాల్లోకి. ఓకే, మర్చిపోయింది. సెకండ్ టాపిక్ యొక్క పరిమాణం ఏంటంటే, నీవు దేవుణ్ణి ఇంకా లోతుగా తెలుసుకోవాలి. డోంట్ నో గాడ్ ఎట్ ఓన్లీ ఎట్ లోవర్. శిష్యులు కూడా ఆయనకు లోతుగా తెలియదు, అందుకే ఆయన తీసుకెళ్ళాడు అన్నమాట. సో దట్స్ ద లెసన్ యూ లెర్న్ ఫ్రమ్ ద సెకండ్ పాయింట్ ఈస్ నో గాడ్ డీప్లీ, అండ్ థర్డ్ పాయింట్ ఈస్ సీ ద సర్వెంట్స్ అండ్ ద జెంటైల్స్. ఓకే, ఈ 10 మంది దాసులకి ఆయన 10 తలాంతులు ఇచ్చేసి అంత వ్యాపారం చేయమని చెప్పారని చదవమ్మా. అయితే అతని పట్టణస్థులు అతని ద్వేషించి ఇతడు మమ్ము నేలుట మాకిష్టము లేదని అతని వెనుక రాయబారము పంపిరి. పట్టణస్థులకి ఇష్టం లేదు, కానీ అతనికి సేవకులు ఉన్నారు. ఇప్పుడు చూడండి, సంఘం ఉంది. యేసయ్యకి సంఘం ఇష్టమా? ఇష్టం. సంఘానికి యేసయ్య అంటే ఇష్టమా? ఇష్టం. సమాజానికి ఇష్టమా? ఇష్టం లేదు. నాకొద్దు నువ్వు. ద సొసైటీ మే నాట్ నీడ్. ఇక్కడ అకార్డింగ్ టు Luke 18, ద సొసైటీ మే నాట్ నీడ్ దెమ్. ఓకే, యా, లెట్స్ రీడ్. అతడు ఆ రాజ్యము సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతివాడును వ్యాపారము వలన ఏమేమి సంపాదించెనో తెలుసుకొనుటకై తాను సొమ్మిచ్చిన దాసులను తన యొద్దకు పిలువనంపమని ఆజ్ఞాపించెను. అంటే ప్రతి దాసుడికి, అంటే తను నమ్మిన ప్రతి వాడికి దేవుడు ఏమిస్తాడంట? తలాంతు అనండి. నువ్వెప్పుడు లాసుల్లో ఉండకూడదు. ఎందులో ఉండాలా? లాభాల్లో ఉండాలా. ఇన్ ఆల్ ఏరియాస్ ప్రాఫిటబుల్, ఇన్ ఎవ్రీ ఏరియా. గుడ్ బిజినెస్ మ్యాన్. ఎవ్రీ బిలీవర్ షుడ్ బి ఎ గుడ్ బిజినెస్ మ్యాన్. అందరూ చెప్పండి. ప్రతి విశ్వాసి మంచి వ్యాపారస్తుడై ఉండాలనండి. అడుగుతున్నాడు, ఏం చేసి? వాట్ యు డూ విత్ యువర్ టాలెంట్? ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ అనండి. హీ గేవ్ ద హోలీ స్పిరిట్ టు ఎవ్రీబడి టు బి ప్రాఫిటబుల్. బిజినెస్లో ప్రాఫిటబుల్, ఫ్యామిలీలో ప్రాఫిటబుల్, చిల్డ్రన్, ఎవ్రీ ఏరియా ప్రాఫిటబుల్. అన్ని రంగాల్లో ఆస్వాదించడం. నీ మైక్ ఇస్తే నీ సాక్ష్యాలు చెప్తున్నావు, ఇక్కడ లాభం, అక్కడ లాభం, మాకు అది లేదు, ఇది లేదని చెప్తున్నావు. ఆ కథ ఈ దశాబ్దంలో మారిపోవును గాక. ఈ దశాబ్దంలో మైక్ ఇవ్వగా నీ చరిత్ర చెప్పకుండా సాక్ష్యాలు మాత్రమే చెప్పుదువు గాక. బట్ దిస్ ఇస్ ఫర్ ప్రాఫిటబుల్. నువ్వేం చెప్పాలి? మైక్ ఇస్తే సాక్ష్యాలు చెప్పాలి. ఇక్కడ మైక్ ఇస్తే అతను అన్నాడు, చదవమ్మా.
మొదటివాడు ఆయన ఎదుటికి వచ్చి, అయ్యా, నీ మినా వలన 10 మినాలు లభించనని చెప్పగా, ఐ గాట్ బ్లెస్ 10 times. నేను ఉన్న స్థానానికి నువ్వు ఇచ్చిన దానికి నేను 10 times బ్లెస్ చేశాను. ఐ గాట్. కానీ దేవుడు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? 100 రెట్లు అనండి, 60 రెట్లు అనండి, 30 రెట్లు అనండి, 20 రెట్లు అనండి, 10 రెట్లు అనండి, 2 రెట్లు అనండి, ఇంకొక రెట్టు కూడా ఉంది. ఏంటది? 1000 రెట్లు అనండి. ఇంకోటి ఉంది, అన్లిమిటెడ్ అని. అబ్రహాంకి ఏం చెప్పాడు? ఏం చూడమన్నాడు? కౌంట్లెస్ అనాయింటింగ్ ఇస్ ఆల్సో దేర్. సంబడి విల్ ట్యాప్ ఇంటూ కౌంట్లెస్ అనాయింటింగ్, లిమిట్లెస్ అనాయింటింగ్. దేర్ ఆర్ వరల్డ్ 10, డబుల్, 20, 30, 100, 1000, 10,000, 1 lakh, అన్లిమిటెడ్. జీసస్ క్రైస్ట్ ఇంటూ హిస్ స్టాచర్. చదవమ్మా. అతడు, బలా, మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక 10 పట్టణముల మీద అధికారివై ఉండుమని వానితో చెప్పెను. ఓకే, సో వాట్ ఈస్ ద రివార్డ్? ద రివార్డ్ ఈస్ రాయల్టీ. దేవుడు ఇదంతా తన సేవకులకి ఇస్తున్నటువంటి ట్రైనింగ్ అంట. ఏంటంట? ట్రైనింగ్. అంటే ఎప్పుడైతే సంఘము 10 రెట్లు ఎదిగిందో, అంటే ఎదిగిందో, 10 times ఎదిగిందో, తన యొక్క వాక్యాన్ని, పరిశుద్ధాత్మని, తలాంతుల్ని ఎక్కువ రెట్లు ఉపయోగించుకోవడానికి, మైక్ ఇచ్చిన వెంటనే నాకు అయ్యోన్నాయి అనకుండా ఎక్కువ రెట్లు ఉపయోగించుకునే స్థాయికి ఎదిగింది అనుకోండి సంఘం. అప్పుడు సంఘం ఏం చేస్తుందంటే ఇక్కడ పరిపాలించడం మొదలవుతుందంట. ఎప్పుడైతే సంఘం స్టార్ట్ గ్రోయింగ్ 10 times, సంఘం పరిపాలించడం మొదలవుతుంది. యు సీ దట్ నా మర్మము అనండి. ద థర్డ్ మెసేజ్ ఐఎమ్ గివింగ్ యూ ఎ మిస్టరీ. ఓకే, చదవమ్మా. 23 చదువు. నీవెందుకు నీ సొమ్ము సాహుకారుల యొద్దకు నుంచలేదు? అట్లు చేసి ఉండిన ఎడల నేను వచ్చి వడ్డీతో దానిని తీసుకొందునే అని వానితో చెప్పు. అంటే యు ఆర్ నాట్ ప్రాఫిటబుల్. నువ్వేం చేయలేదు, నువ్వు లాభహీనంగా లేవు, నువ్వు లోకానికి ఏమై ఉన్నావు? వెలుగ్గా ఉన్నావు. యు నీడ్ టు బి ఎ లైట్ టు ద వరల్డ్. నువ్వేం చేయలేదు, కనీసం ఎక్కడో చోట లాభం వచ్చే చోట అన్నా ఉండాల్సిందయ్యా. చాలా సంగతి నీ దగ్గర పెట్టాను అంటున్నాడు. లాభము అనండి. ద హోలీ స్పిరిట్ ఈజ్ మోర్ ప్రాఫిటబుల్. ఎంత లాభం అంటే నీ ద్వారా నిన్ను అనేక రెట్లు ఇతరులకు ఆశీర్వాదంగా చేసేటువంటి పరిశుద్ధాత్మ. అందుకే అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఎ కంఫర్టర్, ఇట్ ఈస్ ప్రాఫిటబుల్లీ కంఫర్టర్. పక్కన చెప్పండి, నిన్ను ఆశీర్వదించే ఆదరణకర్త అనండి పరిశుద్ధాత్మ. దిస్ కంఫర్టర్. ఇప్పుడు ఎంతమంది ఆశీర్వదించబడితే ఆదరింపడతారు? ద బ్లెస్సింగ్ గివ్స్ యూ కంఫర్ట్. ఎంతమంది స్వస్థపడితే ఆశీర్వదించబడతారు? ఎంతమందికి అద్భుతాలు జరిగితే ఆశీర్వదించబడతారు? అద్భుత రీతిగా బ్లెస్ అయితే. యస్, పరిశుద్ధాత్మ ఇలా చేస్తూ ఉంటాడు. హీ ఈజ్ ఎ మిరకలస్ కంఫర్టర్, హీలింగ్ కంఫర్టర్. ఆయన స్వస్థపరిచేటువంటి అద్భుతాలుగా నీకు ఆదరణ ఇచ్చేవాడు, ఆదరణకర్త, అద్భుతాలు చేసే ఆదరణకర్త అంటున్నాడు. లాభం లేదు నీకు, నువ్వు లాభం చేయలేదు, నువ్వు వేస్ట్. యూ నీడ్ టు బి ప్రాఫిటబుల్. చదవమ్మా. వీని యొద్ద నుండి ఆ మినా తీసివేసి 10 మినాలు గల వానికి ఇయుడని దగ్గర నిలిచిన వారితో చెప్పెను. వారు, అయ్యా, వానికి 10 మినాలు కలవే అనిరి. ఈ దశాబ్దము అనేక మంది పరిమితులు, సరిహద్దులు విశాలపరచబడిన గాక. ఈ సంవత్సరం అంటే ఇక్కడ 23 ఏమంటున్నాడు? ఒక్కడ ప్రాఫిటబుల్ చేయకపోయినా అంటే నువ్వు అలాగే ఉండిపోకూడదు, అలా జీవితాంతం అలా ఒకసారి అలా ఉండిపోకూడదు. నో, యూఆర్ నాట్ సపోజ్ టు బి స్టక్ దేర్. మినిమం 10 times, 20 times, 100 డబుల్ అన్న అవ్వాలి. ఒక డబుల్ అయ్యాడు, ఓకే. ఒక 5 times, ఓకే. ఎప్పుడు అసలు ఎదగకుండా మైనస్లోకి అసలు వెళ్ళకూడదు. మైనస్లోకి అసలు ఇంపాసిబుల్, మైనస్లోకి వెళ్ళడం కదా. వీడు 0లో ఉన్నాడు అంటే ప్రతి విశ్వాసి ఆశీర్వాదముతో పరిశుద్ధాత్మ ద్వారా లాభపడాల్సిందే. ద క్రియేటర్ స్పిరిట్. ఈ దశాబ్దములో నీవు అన్ని రంగాల్లో ఆశీర్వదించబడదువు గాక. మే బి బ్లెస్డ్ ఇన్ ఎవ్రీ ఏరియా బై ద హోలీ స్పిరిట్. దిస్ ఈస్ ద హార్ట్ ఆఫ్ గాడ్. దిస్ ఈస్ ద హార్ట్ ఆఫ్ గాడ్. అప్పుడు ఏం చేస్తాడంట? కలిగిన వానికే ఇవ్వబడతాడు. హీ విల్ గివ్ యూ మోర్. హీ విల్ గివ్ యూ మోర్. 27 ఆఖరి వచనం. మరియు నేను తమను ఏలుటకు ఇష్టము లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకొని వచ్చి నా ఎదుట సంహరించుడని చెప్పు. When you become profitable, God will end your enemies. జీవితాంతం నువ్వు యుద్ధం చేసేవాడిగా ఎందుకుంటున్నావంటే లాభపట్లే. When you are unprofitable, you will always fight. నీవెప్పుడైతే పరిశుద్ధాత్మను ఉపయోగించుకోవట్లేదో, పరిశుద్ధాత్మ ద్వారా లాభపడట్లేదో, ఎప్పుడు యుద్ధాలు ఉంటాయి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మని ఉపయోగించుకొని లాభపడ్డావో, ఈ దశాబ్దంలో శత్రువులందరికంటే ఎత్తుగా నువ్వు ఆశీర్వదించబడుగాక. నీ శత్రువులు నిన్ను అందనంత పైకి నీవు ఎదుగుదువుగాక. యు విల్ బి అబవ్ యువర్ ఎనిమీస్. దిస్ ఈస్ వాట్ గాడ్ ఇస్ గోయింగ్ టు. నెంబర్ 1, వాట్ డిడ్ ఐ టెల్ యూ? రెవల్యూషన్ ఆఫ్ ఫెయిత్. ఎంతమందికి విశ్వాసం గురించి అర్థమైంది? ఓకే. నెంబర్ 2, వాట్ డిడ్ ఐ టెల్ యూ? దేవుణ్ణి తెలుసుకోవాలా. మూడవది ఏంటి? ప్రాఫిటబుల్ అనండి.
బీ ప్రాఫిటబుల్ విత్ ద హోలీ స్పిరిట్. అందరూ చెప్పండి, ఆదరణకర్త. నన్ను ఆదరించి నేను లాభపడేటట్టు, నా ద్వారా నా దేవుడు కూడా లాభపడేటట్టు నన్ను ఆశీర్వదించు. అందరూ చేతుల పైకి ఎత్తండి. నజరేయుడైన యేసయ్యా, లార్డ్ జీసస్, ఐఎమ్ ప్రేయింగ్ దట్ మై లార్డ్ ఐ విల్ బిలీవ్ యూ టు నెక్స్ట్ లెవెల్. నేను ఇంకా లోతుగా తెలుసుకోవాలయ్యా. ఐ వాంట్ టు నో యూ మోర్. ఇంకా లోతుగా, మోర్ రెవల్యూషన్. ఐ వాంట్ టు నో యూ మోర్. నేను ఇంకా లోతుగా తెలుసుకోవాలా. ఇదిగో ఆ చిన్నప్పటి నుంచి సంఘంలో పెరిగి, సంఘంలో పుట్టి, సంఘ పెద్ద అయిన అతను నిన్ను లోతుగా తెలుసుకోలేకపోయాడయ్యా. ఐ వాంట్ టు నో యూ ఎట్ ఎ డీపర్ లెవెల్. వరాలతో, గొప్ప శక్తితో తెలుసుకొని అపరిమితమైన ఆశీర్వాదాలు నేను పొందుకోవాలా. ఇదిగో మూడవదిగా, ఇదిగో అయ్యా నేను లాభపడాలా, అనేకులకు లాభపడాలా. తలాంతులు, నీ తలాంతుని శిలువ రక్తము కాచి వచ్చిన పరిశుద్ధాత్మ ద్వారా నేను లాభపడాలయ్యా. నన్ను స్వస్థపరచు, ఇదిగో నన్ను ఆశీర్వదించు. మేక్ మీ ప్రాఫిటబుల్ పర్సన్ ఓ లార్డ్, అండ్ వెన్ ఐ గ్రో యూ విల్ ప్రమోట్ మీ టు బి ఎ రూలర్. నేను ఎదిగినప్పుడు నన్ను నువ్వు రాజుగా ప్రమోట్ చేస్తావు. ఐ వాంట్ బి ప్రాఫిటబుల్ బికాస్ గాడ్ వాంట్స్ ప్రాఫిటబుల్ పర్సన్ టు బి ఎ కింగ్, సో దట్ ద కంట్రీ విల్ బీ ప్రాఫిటబుల్. నువ్వు ఆశీర్వదించబడాలని దేవుడు నీకు పరిశుద్ధాత్మనిచ్చాడయ్యా. ఎవరెవరైతే జీవితంలో ఇప్పుడు దాకా అన్ని రంగాల్లో కోల్పోయి, అలసిపోయి, నష్టపడి ఉన్నారో, ఈ రోజు నుంచి వారు అన్ని రంగాల్లో లాభపడును గాక. వారు ఆరోగ్యము రిపోర్ట్ అన్ని నార్మల్ వచ్చింది గాక. వారు అప్పులన్నీ పోయి అప్పించువనిగా అవును గాక. ఇదిగో ఫలించని గర్భము ఫలించే రీతిగా తయారు చేయండి. వివాహం జరగని వారికి వివాహాలు జరిగించండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు, గృహము లేని వారికి గృహాలు దయచేయండి అయ్యా. తల నుంచి అరికాలు వరకు యవ్వన బలాన్ని వృద్ధులకు దయచేయండి. దీర్ఘాయువును దయచేయండి. బ్లెస్ దెమ్ ఇన్ ఎవ్రీ ఏరియా. నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ చెప్పండి. ఆమేన్.